వెంకటరెడ్డి గారు మీరేమంటారు? క్రెడిట్ చంద్రబాబు గారిదంట, సుదీర్ఘకాలంగా లేకపోయినా ఇప్పుడు ఆయన చేస్తున్నారంట. కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి మాటలు చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఆవు చేలో మేస్తే దూడొచ్చి గట్టున మేస్తా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేనే తెచ్చాను ఎలా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ మాత్రం కొట్టుకోకపోతే ఆ పార్టీలో ఉండలేరు కదా. సో అందుకని రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆ వర్షంకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. మూలాపేట పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో మూలాపేట అనేటటువంటి ఒక పోర్టుని 19/4/2023 4,362 కోట్ల రూపాయల వ్యయంతో ఒక గ్రీన్ ఫీల్డ్ పోర్టుని మొదటి దశలో 1,500 ఎకరాల్లో 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెత్తల నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది 30 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి. అది కూడా ఎంత దృఢంగా పోర్టు కడుతున్నారంటే సార్, అది ఈనాడులోనే రాశారు ఒకరోజు. ఇప్పుడు సడన్గా మీరు చెప్పారు కదా, లేదు 100 ఏళ్ల పాటు దృఢంగా ఉండేలా అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తూ తుఫాన్లు భూకంపాలను తట్టుకునే నిర్మాణాలని ఆ మూలాపేట పోర్టులో చేస్తున్నారని చెప్పి ఈనాడు దినపత్రిక రాసింది. వాళ్ళ ఈనాడు దాంట్లో కూడా వీడియోలో కూడా ఉంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 30 నెలల్లో దాన్ని పూర్తి చేయాలనేటటువంటి దాంట్లో 2023లోనే పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి చాలా వేగంగా పనులు చేపట్టింది. అది ఒక మూలాపేట కదా సార్, మూలాపేటతో పాటు రామాయపట్నం అయితే నేను స్వయంగా వెళ్ళి చూశాను. చూసి యాక్చువల్గా అయితే ఈ లాస్ట్ జాన్యువరి ఒక ఏమంటారు ఒక షిప్ కూడా రావడానికి ఏర్పాట్లు జరిగినాయి అన్నారు. మరి ఇప్పుడు ఈయన వచ్చి సంవత్సరం అయింది, ఎందుకు చేయలేదు అర్థం కాదు. ఎంత దారుణం అంటే సార్, అది ఇప్పుడు మూలాపేట, రామాయపట్నం, కాకినాడ సెజ్ పోర్టు, మచిలీపట్నం 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్టార్ట్ చేసి వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తామంటే ఈ ప్రభుత్వం వచ్చిన నిర్మాణాలు సరిగ్గా జరగట్లా. రెండోది ఏంటంటే ఈ పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తా ఉన్నారు. పైగా 4 పోర్టుల్ని ప్రభుత్వం నిర్మిస్తున్న పోర్టులు ప్రైవేట్ పరం చేయాలంటున్నారు. ఇది చాలా మేజర్ పాయింట్, ఎందుకంటే చాలా రాష్ట్రానికి చెడు చేసేటటువంటి కార్యక్రమం అది. దాని కదా వాళ్ళు ప్రస్తావించాల్సింది. రెండోది, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఎక్కడైతే శ్రీకాకుళం వెళ్ళాడో అక్కడ ఫిషింగ్ హార్బర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. ఆ హెచ్చర్ల ఎమ్మెల్యే బీజేపీ ఒక లేఖి స్కిట్ వేసాడు. అప్పుడు లేఖి స్కిట్ వేస్తే లేఖితనంగా నవ్వాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన పొగిడాడు, మీరు అద్భుతమైన స్కిట్ వేశారని మొన్న కూడా ప్రస్తావిస్తున్నాడు. నేను మొన్న మీటింగ్ లో కూడా ఎంత దారుణం అంటే, మీరు అద్భుతంగా స్కిట్ చేశారు, మీలో ఎంత టాలెంట్ ఉందని తెలియదు, ఇది లేఖితనంగా స్కిట్లు అయితే టాలెంటా? సో ఇట్లా ఆ రోజు పోర్టు అక్కడ, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా ఏదైతే ఒక ప్రభుత్వం ఇన్ని నిర్మాణాలు చేపట్టడం, ఎందుకంటే మనకు 1000 కిలోమీటర్ల సముద్రం ఉంది సార్, మనకు సోర్స్ అది. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్రానికి మేలు చేకూరేలాగని చెప్పి చేస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తారు. ఏంటంటే అట్లాంటి డెవలప్మెంట్ జరిగిన చోట కూడా పార్టీ వైసీపీని ఓడిచ్చారు. మరి ఆ పోర్టులు అక్కర్లేదనుకున్నారు. ఉద్దానం కదా, ఉద్దానం ఏరియాలో మానవమైన ఆసుపత్రి కడితే అక్కడ కూడా ఓడిపోవడం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక మాట సార్ దాంట్లో ఒక్కసారి, ఇప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు ఈ చంద్రబాబు ఇప్పుడు అసలు ఇక్కడ ఏ పోర్టులు లేవు, ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారని అన్నాడు కదా. 1995 నుంచి ఇది 2025 సార్, 30 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు కదా మేజర్గా సీఎం ఉంది. అంటే ఇప్పుడు వరకు మా చిన్నప్పటి నుంచి తెలుసు భావనాపాడు పోర్ట్ అని, దాని దగ్గరలో ఇది పెట్టారు. భావనాపాడు వద్దనుకుని మూలాపేట రాస్తా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది ఆచరణ సాధ్యమయ్యేలాగా జగన్ గారు చేసి చూపించారు. రైట్.